హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా లంచ్ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం నేను ఒక హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకున్నానండి. మీకు ఏ రీతిగా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. దానికోసం అయితే నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు తీసుకున్నానండి. టేస్ట్ కోసం ఏమో ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లో పోపు దినుసులు వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మనకి పోపు దినుసులు మంచి రెడ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకుందామండి. మనం వేసిన పోపు దినుసులు అయితే బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకుందామండి. మనకి దొండకాయలోను బాగా ఫ్రై అవ్వాలి. ఇవి దొండకాయ ఫ్రైకి ఇవైతే ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. దొండకాయ ముక్కలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి అయితే కలుపుకుందామండి మనం దొండకాయ ముక్కల్ని. దొండకాయ ముక్కలు అయితే కొంచెం కుక్ అవ్వాలండి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ మనకి. అందుకోసం నేను దొండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వటం కోసం నేను కొంచెం సాల్ట్ను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇవి త్వరగా ఫ్రై అవుతాయని. మధ్య మధ్యలో మనం దొండకాయ పొడిని ఒక 1 మినిట్కి 2 మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకి కింద మాడిపోతుంది, పైన ఏమో పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కారం మసాలా అయితే కలుపుకుందామండి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి వేసాను కాబట్టి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి దొండకాయ ముక్కలు. మూత పెట్టేసుకున్నాం. దొండకాయ ఫ్రై అయితే మనకి అయిపోయిందండి. చూసారండి, బాగా కుక్ అయింది. ఇంకొక 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ అయితే ఉంచుకుందామండి. ఇంకొంచెం బాగా ఫ్రై అయితే మనకి దొండకాయ ఫ్రై మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది కదండి. మనకి చూసారా మంచి కలర్ వచ్చిందండి. ఇంకెలా సరిపోతుంది ఫ్రెండ్స్. మనం అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఫైనల్లీ దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారండి, చాలా సింపుల్గా మనకి కొంచెం త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి. బాగా ఫ్రై అయింది. ఓకే అండి, దొండకాయ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.